Hello aspirants, how are you all? I hope you all are doing well. Welcome back to our YouTube channel. సో అందరూ ఎలా ఉన్నారు? ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది? నాదైతే ఇంకా నడుస్తూనే ఉంది. ఎకానమీలోనే ఉన్నాను. ఇండియన్ ఎకానమీలో ఒక 30% అయితే అయిపోయింది. ఇంకా 2 సబ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ చేస్తే అయిపోతది. ఆ తర్వాత తెలంగాణ ఎకానమీ స్టార్ట్ చేయాలి. అండ్ రివిజన్ కూడా చేయాలి. రివిజన్ అయితే ఇంకా నాది స్టార్ట్ కూడా చేయలేదు. మొత్తం అయిపోయిన తర్వాత రివిజన్ చేద్దామని చెప్పేసి ఆగాను. ఫస్ట్ 2 టాపిక్స్ ఏవైతే ఉంటాయో డెమోగ్రఫీ అండ్ నేషనల్ ఇన్‌కమ్ కొంచెం రివిజన్ చేసి వదిలేసాను. బట్ స్టిల్ ఇంకా డౌట్స్ ఉన్నాయి దాంట్లో. మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాలి. సో ఇవన్నీ మళ్ళీ ఒక 3-4 డేస్ పెట్టుకొని పూర్తిగా రివిజన్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. సో అసలు నేను ఎక్కడి నుంచి చదువుతున్నాను, ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను, అసలు సిలబస్‌ని ఎలా ఫాలో అవుతున్నానని మీలో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అండ్ నన్ను అడిగారు కూడా ఎక్కడి నుంచి చదువుతున్నారు, ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అని చెప్పి. సో ఏం బుక్ యూజ్ చేస్తున్నారు ఎకానమీ కోసం అని కూడా అడిగారు. నేను చాలా సార్లు చెప్పాను. ఎకానమీకి నేను ఏ బుక్ యూజ్ చేయట్లేను. ఓన్లీ ఏవైతే ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో దానికి సంబంధించిన నోట్స్ నేను ఓన్‌గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో ఏదైతే బేసిక్ స్టాటిక్ డేటా ఉంటదో దానికి సంబంధించినవన్నీ నేను మనకి తెలంగాణకి సంబంధించిన బుక్స్ అనేవి అంటే గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అండ్ ఓపెన్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన బుక్స్ మనకు ఆన్‌లైన్‌లో పీడిఎఫ్‌లో దొరుకుతాయి. అండ్ వెబ్‌సైట్ లింక్ కూడా నేను మీకు షేర్ చేస్తాను ఒకసారి. ఒకసారి చెక్ చేసుకోండి. దాంట్లో మనకి స్టాటిక్ డేటా ఎట్లాగో అన్ని బుక్స్‌లలో సేమ్ ఉంటది కాబట్టి అవి మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ యాస్పిరెంట్స్ ఎక్కువగా యూజ్ చేసే ఇంకో బుక్ వచ్చేసి తెలుగు అకాడమీ. సో, తెలుగు అకాడమీ చాలా మంది వాడతారు. ఎందుకంటే అదొకటే అథెంటిక్ సోర్స్ అని చెప్పేసి. సో, మీకెవరికైనా నిజంగా స్టాటిక్ కోసం బుక్ కావాలి అనుకుంటే గనక తెలుగు అకాడమీకి మీరెళ్ళొచ్చు. అండ్ ప్రైవేట్ సోర్సెస్ అయితే నేనేం యూజ్ చేయట్లేను కాబట్టి నేనేం రికమెండ్ చేయట్లేను ఇప్పుడు. అండ్ ఛానెల్స్ గురించి వస్తే గనక నేను హిందీ ఛానెల్స్‌ని ఎక్కువ ఆప్ట్ చేసుకున్నాను. అంటే నాకు వాళ్ళ ఎక్స్‌ప్లనేషన్ నచ్చుతది కాబట్టి. సో, నేను హిందీ ఛానెల్స్ సైడెళ్ళాను. సో, అందుకని ప్యూర్‌గా ఇంగ్లీష్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేసే ఛానెల్స్ నాకంతగా తెలీదు. అండ్ ఒకవేళ సెర్చ్ చేస్తాను. సెర్చ్ చేసిన తర్వాత ఏమన్నా కనిపిస్తే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనిపిస్తే గనక అది గూడా మీకు షేర్ చేస్తాను సూన్ యాజ్ పాసిబుల్. ఇప్పుడైతే నాది ప్రాపర్‌గా నేను ఎకానమీలో మొత్తం నా కాన్సంట్రేషన్ మొత్తం దాంట్లోనే ఉంది. సో, అందుకని జెప్పేసి నేనేం సెర్చ్ చేయలేకపోతున్నానిప్పుడు. నాకు టైం దొరికాక ఎప్పుడైతే రివిజన్ చేయడం స్టార్ట్ జేస్తానో, అప్పుడు నేను ఖాళీగా ఉన్నప్పుడు అవన్నీ చెక్ చేసి మీకు పోస్ట్ జేస్తాను. సో, ఇంక లేట్ చేయకుండా లెట్స్ గో. ఫస్ట్ థింగ్ నేనిలా అయితే సిలబస్‌ని మొత్తం రాసి పెట్టుకుంటాను. పేపర్‌కి 3 సెక్షన్స్ ఉంటాయి. సో, ఫస్ట్ సెక్షన్‌లో మనకి ఇండియన్ ఎకానమీ గురించి, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ గురించి ఉంటది. సో, ఫస్ట్ డెమోగ్రఫీ అని ఉంది కదా! నేనిక్కడ డెమోగ్రఫీ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇది మొత్తం చూడండి. డెమోగ్రఫీ గురించి, డెమోగ్రఫీ స్టేజెస్, సైకిల్స్, పాపులేషన్ ట్రెండ్స్ ఇన్ ఇండియా అండ్ ఇంపార్టెంట్ టర్మ్స్ రిలేటెడ్ టు డెమోగ్రఫీ అండ్ సెక్టర్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నేషనల్ ఇన్‌కమ్. సో, ఇది అయిపోయాక డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించి, సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ అండ్ పాపులేషన్ పాలిసీస్ అవన్నీ రాసిన తర్వాత నేషనల్ ఇన్‌కమ్‌కెళ్ళిపోయి నేషనల్ ఇన్‌కమ్ కాన్సెప్ట్స్ ఏంటి? సో, ఇవన్నీ ఎన్ఎన్‌పి అంటే ఏంటి? ఎక్స్‌టర్నల్ గ్రాంట్స్ అంటే ఏంటి? ఇవన్నీ మెథడ్స్ ఆఫ్ కాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్‌కమ్. ప్రైజెస్ గురించి అంటే మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఏంటి? కరెంట్ ప్రైజెస్ అంటే ఏంటి? బేస్ ఇయర్ కాన్సెప్ట్ గురించి అండ్ అగ్రికల్చర్‌లో ఎలా ఉంది? ఎంతవరకు ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది? అగ్రికల్చర్‌కి సంబంధించిన మొత్తం డేటా లైక్ ఫిషరీస్ సెక్టర్స్, ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి కూడా అడుగుతారు. సో, దానికి సంబంధించినయి అండ్ అగ్రికల్చర్ క్రెడిట్ అంటే ఏంటి? అగ్రికల్చరల్ ప్రైస్ పాలిసీ అంటే ఏంటి? సో, దీనికి సంబంధించిన నోట్స్ అనేది నేను ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. నాబార్డ్, నాఫెడ్, మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ ఇవన్నీ. సో, ఇలా నేను సెర్చ్ చేసుకొని రాసి పెట్టుకున్నా. ఇవన్నీ నేను ఆన్‌లైన్‌లో హిందీ ఛానెల్స్ నుంచి ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ క్రాపింగ్ ప్యాటర్న్ వచ్చేసి నేను వెబ్‌సైట్ ఉంటది. ఒకటి క్రాపింగ్ ప్యాటర్న్ అని కొడితే మనకి వెబ్‌సైట్ చూపిస్తది. నేను లింక్ షేర్ చేస్తాను మీకు. సో, దాంట్లో రాసుకున్నాను. మన ఇండియాలో ఏం క్రా క్రాప్స్ ఉన్నాయి. అండ్ ఏ టైంకి ఏదేస్తారు. లైక్ బేస్డ్ ఆన్ సీజన్స్. ఖరీఫ్ సీజన్‌లో ఏంటి? రబీ సీజన్‌లో ఏంటి? జైద్ సీజన్‌లో ఏంటి? మనకి ఇక్కడ అడిగారు గదా! యాహ్! క్రాపింగ్ ప్యాటర్న్. సో, ఇలా క్రాపింగ్ ప్యాటర్న్ గురించి, ఫుడ్ ఫుడ్ సెక్యూరిటీ గురించి అడిగాడు.
అగ్రికల్చరల్ లేబర్ గ్రోత్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి అడిగాడు. అంటే రీసెంట్‌గా క్వెషన్స్ కూడా వచ్చాయి. లైక్ విమెన్ ఎక్కువ వర్క్ చేస్తున్నారా? మెన్ ఎక్కువ వర్క్ చేస్తున్నారా ఈ ఫీల్డ్‌లో అని చెప్పి ఇలాంటి క్వెషన్స్ అడుగుతారనమాట. సో, మన ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి? యాక్ట్ ఎప్పుడు పెట్టారు? ఇలాంటి క్వెషన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అయితే ఇట్లనే వస్తాయి. గ్రూప్ 1కే కొంచెం హార్డ్‌గా అడగొచ్చు. కాకపోతే ఈ మధ్య స్టేట్మెంట్ బేస్డ్‌గా అడుగుతున్నాడు కాబట్టి మనకు హోల్ టాపిక్ అనేది తెలిసుండాలి. ఎందుకంటే దీనివల్ల ఇది అవుతది, ఇది అవ్వదు అని చెప్పేసి మనం కన్‌ఫ్యూజ్ చేసే ఛాన్స్ ఉంటది. కాబట్టి మనకి ఆల్‌మోస్ట్ మొత్తం సెంటెన్స్ వైస్‌గా మనకి ఆ పర్టిక్యులర్ టాపిక్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చదవాల్సొస్తుంది. ఇంతకుముందు జస్ట్ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఎప్పుడో ఎక్కడో చదివితే అయిపోయేది. బట్ ఇప్పుడు హోల్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే అసలు ఏం చేస్తారు దాంట్లో? అసలు ఏంటి అది అని చెప్పి, ఏం చేయరు, ఏం చేస్తారు అన్ని రకాలుగా అడుగుతున్నాననమాట. సో, ఇలా నేను ఒక్కొక్క టాపిక్ సెపరేట్‌గా ఓన్లీ సిలబస్ పైన డిపెండ్ అయితా. మరి దీంట్లో నుంచి క్వెషన్స్ వస్తాయా? లేవా? అసలు ఇలా డిపెండ్ అవుతే మనకి రాయగలుగుతామా ఎగ్జామ్ అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో, ఆల్మోస్ట్ మనకి ఎంత కాదనుకున్నా మీకు 60-70% సిలబస్ నుంచి పక్కా ఇవ్వాల్సిందే. అంటే దీంట్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో దాని నుంచే ఇస్తాడు మ్యాథ్స్ టు మ్యాథ్స్. సో, ఎప్పుడైతే నేను ప్రీవియస్ పేపర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ముందు పెట్టుకొని చూసానో, అప్పుడు నాకు కనిపించిన క్వెషన్స్ ఇప్పుడు నేను రాసుకున్న నోట్స్‌లో నుంచి ఉన్నాయి. ఒక 20-30 నేను ఇప్పటి వరకు ప్రిపేర్ చేసిన దాంట్లోనే ఒక 10-20 క్వెషన్స్ అయితే ఈజీగా వస్తాయి. అంటే ఈ సబ్జెక్ట్ నుంచి నేను ఈ పర్టిక్యులర్ టాపిక్ అనేది కంప్లీట్ చేశాను. లైక్ నీతి ఆయోగ్, పబ్లిక్ ఫైనాన్స్ ఇప్పుడు ఇంకా అవ్వలేదు. ప్లానింగ్‌ది అండ్ నీతి ఆయోగ్ అయింది. సో, ఇక్కడి వరకు వచ్చాననమాట. రీసెంట్ యూనియన్ బడ్జెట్ ఇంకా మనకి ఏప్రిల్‌లో రిలీజ్ అయ్యే బడ్జెట్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇప్పటికైతే బడ్జెట్స్ ఇన్ ఇండియా, కాన్సెప్ట్స్, బడ్జెట్ డెఫిసిట్స్ ఇవన్నిటి గురించి రాసుకున్నాను. సో, వీటిలో నుంచి క్వెషన్స్ వచ్చాయి మనకి. ఓన్లీ ఇక్కడ చూపించిన టాపిక్స్ నుంచే. లైక్ మనకి ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ గురించొస్తది. అద్ చాలా వరకొస్తాయి. ఎఫ్ఆర్‌బిఎం నుంచి ఒక 2 క్వెషన్స్ ఉన్నాయి. సో, మనకి ఇక్కడ ఏదైతే చూపిచ్చాడో 5 ఇయర్ ప్లాన్స్ అన్నాడు. 5 ఇయర్ ప్లాన్స్ గురించి అడిగాడు. అండ్ అగ్రికల్చర్ ఇక్కడ ఇచ్చినట్లే మనకు అడుగుతాడు. కొత్తగా ఏం అడగడు. సో, మనం అది ఎలా చదవాలో అర్థం కాక చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోయి మనకి ప్రాపర్ సోర్సెస్ అనేవి దొరకక ఆహ్, వీక్ అయిపోతాం. ఎకానమీ అనేది చాలా వరకు చాలా మందికి వీక్ సబ్జెక్ట్ అన్నమాట. చదివితే మాత్రం చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్ అండ్ స్కోరింగ్ సబ్జెక్ట్ ఇదే అన్నమాట. సో, నాకింతకు ముందు తెలీదు. ఇప్పుడే నేను అసలు ఎలా చదవాలి ఏంటి అనేది నేర్చుకుంటున్నాను దీన్ని. సో, ఇప్పుడు ఐయామ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ దట్ ఒకవేళ ఇలా చదివితే అట్‌లీస్ట్ నాకొక 50% మార్క్స్ అన్నా వస్తాయి అన్న కాన్ఫిడెన్స్ నాకొచ్చిందిప్పుడు. సో, ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. రిసోర్సెస్ ఫర్ 5 ఇయర్ ప్లాన్స్, హిస్టరీ ఆఫ్ ప్లానింగ్ ఎలా స్టార్ట్ అయింది. ఇంకో 5 ఇయర్స్ ప్లాన్స్ మొత్తం సమ్మరీ ఇక్కడ రాసుకున్నాను. అండ్ ఇవన్నీ థర్డ్ ప్లాన్, ఫోర్త్ ప్లాన్, యాన్యువల్ ప్లాన్స్ ఇవన్నిటి గురించి ఇలా షార్ట్‌గా రాసి పెట్టుకున్నాను. ఇవన్నీ యాన్యువల్ ప్లాన్స్ సమ్మరీ. అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఏమొచ్చాయి. నీతి ఆయోగ్, ఫంక్షన్స్ ఏంటి, ప్లానింగ్ కమిషన్‌కి దానికి డిఫరెన్సెస్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటి, నీతి ఆయోగ్ అచీవ్‌మెంట్స్ ఏంటి, ఫిస్కల్ పాలసీ గురించి, రెవెన్యూ అకౌంట్ అండ్ ఎక్స్‌పెండిచర్, డెఫిసిట్స్ గురించి, ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి అట్‌లీస్ట్ ఒక్క క్వెషన్ అన్నా వస్తది. ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్, ఫిస్కల్ కన్సాలిడేషన్ అంటే ఏంటి, ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ పైన వచ్చిన మనకి రివ్యూ కమిటీ ఏంటి, బడ్జెటింగ్స్ ఏంటి, ఆఫ్ బడ్జెట్ ఫైనాన్సింగ్, ఎఫ్ఆర్‌బిఎం యాక్ట్ ఎయిమ్స్, బడ్జెట్ రిఫార్మ్స్, జీరో బడ్జెట్ అంటే ఏంటి, ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్‌పెండిచర్ క్లాసిఫికేషన్స్ అండ్ పబ్లిక్ డెబ్ట్ అంటే ఏంటి. ఇక్కడ మీకు సెపరేట్‌గా అడిగారు. పబ్లిక్ డెబ్ట్, పబ్లిక్ ఎక్స్‌పెండిచర్ అంటే ఏంటి, రెవెన్యూ అంటే ఏంటి, రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తది అవన్నీ. సో, దిస్ ఈజ్ వాట్ అండ్ దిస్ ఈజ్ హౌ ఐ రీడ్ అనమాట. ఎకానమీని నేను ఇలా చూస్తాను. సో, ఇప్పుడు రీసెంట్‌గా నేనిప్పుడు పబ్లిక్ రెవెన్యూ దగ్గర ఉన్నాను. పబ్లిక్ డెబ్ట్ ఆల్రెడీ కంప్లీట్ రాసేసాను. రెవెన్యూ రాసాను. ఎక్స్‌పెండిచర్ అండ్ ఫైనాన్స్ కమిషన్ రాస్తే ఈ పర్టిక్యులర్ సెక్షన్ ఏదైతే ఉందో అది అయిపోతది. ఈ 2 అయిపోయాయి. నెక్స్ట్ ఇవి నేను బడ్జెట్స్ వచ్చాక క్రాపింగ్ ప్యాటర్న్ ఇవి కొన్ని మధ్య మధ్యలో టాపిక్స్ అయిపోయాయి. పూర్తిగా ఇంకా టైం పడుతుంది కంప్లీట్ చేయడానికి.
నెక్స్ట్ ఒక 2 డేస్ తర్వాత తెలంగాణ ఎకానమీ అనేది స్టార్ట్ చేస్తాను నేను. సో, ఐ హోప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, ఇంకా లేట్ చేయకుండా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. లెట్స్ గో. మన ఫస్ట్ స్లాట్ వచ్చేసి ఇంకా స్లాట్‌లు ఏమి లేవు. మొత్తం తెలంగాణ ఎకానమీ సారీ, మొత్తం ఎకానమీ కంప్లీట్ చేసుకోవడమే. సో, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో. నేనేదో పీడీఎఫ్ దొరికింది గదా అని జెప్పి సేమ్ టు సేమ్ దింపేయకుండా, దాంట్లో ఎంత వరకు మనకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతది, ఇంకా లేటెస్ట్‌గా ఏమన్నా వచ్చాయా? ఇదే లేటెస్టా? అండ్ ఇంకేమన్నా చేంజ్ అయ్యారా? ఎవరైనా కొత్తగా వచ్చారా? ఇవన్నీ గూడా చూసుకోవాలి. అది బేసిక్ సెన్స్ అనమాట మనకి. సో, ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు మీరు నోట్‌బుక్ లేదా ఎకానమీ బుక్ కొన్నారు. బుక్ కొన్న తర్వాత కొత్త యూనియన్ బడ్జెట్ వచ్చింది. లేదా కొత్తగా మొత్తం అన్నీ చేంజ్ అయినాయి. అప్పుడేం జేస్తారు జెప్పండి? అవన్నీ మనం సెర్చ్ జేసుకొని రాయాలే గదా! ఎవరైతే తెలీదో అవే చదువుకుంటారు. లైక్ దాంట్లో నుంచే వస్తాయి అని చెప్పేసి అదే చదువుకుంటారు. ఎందుకంటే అందరూ ఈ బుక్ బావుంది, ఈ బుక్ బావుందని చెప్తారు. వీళ్ళు కొన్నారు, అదే చదువుతారు. సో, డేటా చేంజ్ అయిందని చెప్పి చాలా మందికి తెలీదు. సో, అందుకనే స్టాటిక్‌కి మాత్రమే మనం బుక్స్ అనేది వాడి, నార్మల్ ఇప్పుడైతే ఏదైతే చేంజెస్ జరుగుతున్నాయో వాటిని అప్ టు డేట్‌గా ఉండాలి. లైక్ వాటన్నిటిని గూడా ప్రిపేర్ జేస్తూ ఉండాలి. ఇవి మాత్రమే మన సోర్స్ అనుకోకూడదు. సో, యూ కెన్ సీ హియర్ ఇంటర్ ఎకనామిక్స్ తెలుగు మీడియం పీడిఎఫ్ అయితే మీరు చూడొచ్చు. ఇది తెలంగాణ ఓపెన్ యూనివర్సిటీ స్కూల్ డాట్ ఓఆర్‌జీలో ఉంది. సో, దీంట్లో మీకు తెలుగు మీడియం దొరుకుతది. అండ్ ఇంగ్లీష్ మీడియం గూడా దొరుకుతది. ఇది ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన నోట్స్ అన్నమాట. సో, దీంట్లో ఏ ఏ చాప్టర్స్ ఉంటాయో మీరు ఒకసారి చూడండి. ఇండియన్ ఎకానమీకి సంబంధించింది, పాపులేషన్, డెమోగ్రఫీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడుంటాయి. అండ్ ఇక్కడ హ్యూమన్ ఇండెక్స్ గురించి, పావర్టీ గురించి, అన్‌ఎంప్లాయ్‌మెంట్ గురించి, నీతి ఆయోగ్ గురించి, అండ్ అగ్రికల్చర్ సెక్టార్ గురించి, సర్వీస్ సెక్టార్ గురించి మొత్తం అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ మీకు తెలంగాణకి సంబంధించిన, ఎకానమీకి సంబంధించిన డీటెయిల్స్ కొన్ని ఉంటాయి. అంటే తెలంగాణ బడ్జెట్ ఒకటి మీకు కొత్తగా చేంజ్ అయ్యి ఉంటది కాబట్టి దాని ప్రకారం వెళ్ళండి. ఏదైతే స్టాటిక్ డేటా ఉంటదో లైక్ పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి కాబట్టి ఇవి చూసుకోండి. ఇక్కడ మీకు నేషనల్ ఇన్‌కమ్ గురించి, సో, మొత్తం ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మీకు దొరుకుతాయి. సో, ఇవి టాపిక్స్. దీంట్లో మీకేమేం సిలబస్‌లో ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని, దానికి సంబంధించిన నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. సో, నేనైతే అలానే ప్రిపేర్ చేసుకుంటున్నాను. జనాభా పరిమాణం, వృద్ధి రేటు అండ్ ట్రెండ్ ఎలా ఉంది, దానికి సంబంధించింది. అండ్ ఇక్కడ మీకు డివిడెండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటది. అండ్ జనన మరణాలు, శిశు మరణాల రేట్లు, లింగ నిష్పత్తి, వయస్సు కూర్పుకు సంబంధించింది, జనాభా విస్ఫోటనం గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అధిక జనాభా ఉండడానికి కారణం ఏంటి? సో, ఇదొచ్చేసి వృత్తుల వారీ జనాభా విభజన. లైక్ సెక్టోరల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్ అని ఒక టాపిక్ ఉంటది కదా! దానికి సంబంధించిందనమాట. రంగాల వారీగా. సో, ఇవి కొంచెం డేటా చేంజ్ అయ్యి ఉంటది. మనం దాన్ని ఎడిట్ చేసుకోవాలి డేటా. బట్ స్టాటిక్ డేటా కోసం అయితే ఈ బుక్ అనేది ఓకే. ఎలా సెర్చ్ చేస్తానో, ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నానో మీకొకసారి చూపిస్తా చూడండి. సో, ఫస్ట్ ఇక్కడ మన టైటిల్ వచ్చేసి ఫైనాన్స్ కమిషన్. ఇలా వస్తాయన్నమాట. సెర్చ్ చేసిన తర్వాత ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ నోట్స్ అని చెప్పి నెక్స్ట్ ఐఏఎస్‌కి ఇలా యూపీఎస్‌సికి సంబంధించినవి ఎక్కువ మీకు రిసోర్సెస్ అనేవి వస్తాయి. బట్ స్టిల్ మ్యాటర్ మాత్రం సేమే ఉంటది కాబట్టి మీకు ఏది నచ్చితే అది తీసుకెళ్ళొచ్చు. దాంతోనే నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ బైజూస్ నుంచి వచ్చింది. ఫైనాన్స్ కమిషన్ ఇన్ ఇండియా. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి చూడండి. సో, ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి? ఆర్టికల్ ఏంటి ఫైనాన్స్ కమిషన్‌కి? ఆర్టికల్ 280. సో, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓవర్‌వ్యూ. ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా హైలైట్స్. ఆర్టికల్ ఏంటి? చైర్మన్ ఎవరు? ఎన్‌కే సింగ్. 15th ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ ఇన్ 2017 నవంబర్. రికమెండేషన్స్ ఏంటి? టు బి ఫాలోడ్ ఫ్రమ్ 2021 టు 2022 కనిపిస్తుందా?
2022 14th ఫైనాన్స్ కమిషన్‌ది ఎవరు? చైర్మన్ ఎవరు? ఇలా మనకి నోట్స్‌లనేవి ఆల్మోస్ట్ దొరికిపోతాయి. మీకేదైతే సబ్ టాపిక్ ఏదైతే మీకు కావాలో, ఆ టాపిక్ నేమ్ కొట్టి పక్కన పీడీఎఫ్ అని కొట్టండి. లేదా యూపీఎస్‌సికి సంబంధించిన నోట్స్‌లైనా వస్తే, స్టేట్ పీసీస్‌కి సంబంధించిన నోట్స్‌లైనా మీకు దొరుకుతాయి. ఎందుకంటే ఓవరాల్‌గా ఇండియన్ ఎకానమీకి సంబంధించి అయితే మొత్తం సేమే ఉంటది కదా! మొత్తం ఇండియా వైస్‌గా. సో, నో ప్రాబ్లమ్. ఏ స్టేట్‌కి సంబంధించింది తీసుకున్నా ఏం కాదు. సో, ఇది మనకి దొరికిన పీడీఎఫ్ ఎప్పుడు. ఫైనాన్స్ కమిషన్‌కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ ఇందులో ఉంటాయన్నమాట. సో, ఇలా ఇది తీసుకొని నేను యాజ్ టీజ్‌గా ఎలా అయితే ఉందో, దాంట్లో ఎంత వరకు ఇంపార్టెంట్ ఉందో, అదంతా నేను నోట్స్‌లో రాసుకుంటాను. సో, ఇది. సో, ఇంకా మనకి లేటెస్ట్ కావాలి అనుకుంటే గనుక, ఇది లేటెస్ట్ రాలే అనుకుంటా. సో, లేటెస్ట్ ఫైనాన్స్ కమిషన్ ఏంటి ఒకసారి చూద్దాం. డిసెంబర్ 31, 2023 ఫైనాన్స్ కమిషన్ ఇన్ ఇండియా. సో, ఇక్కడ మీరు చూడొచ్చు ఫైనాన్స్ కమిషన్స్‌కి సంబంధించింది. అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళామనుకోండి, ఇక్కడ అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. 1957 నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఇప్పటి వరకు ఏమున్నాయి అన్నీ చూడొచ్చు. వన్ మోర్ థింగ్, మీరు సెర్చ్ చేసింది లేటెస్ట్ వెర్షనా కాదా కూడా చెక్ చేసుకోండి ఒకసారి. అంటే ఇప్పుడు 15థ్ ఫైనాన్స్ కమిషన్ ఉంది. 16 వచ్చిందా? రాలేదా? ఎప్పుడొచ్చింది? దానికి ఎవరు ఇలా మనం చెక్ చేస్తూ ఉండాలి. అంటే ఇప్పుడు మీరు బుక్స్ తీసుకున్నా గూడా దాంట్లో గూడా డేటా చేంజ్ అవుతూనే ఉంటది. మీరెలా అనుకుంటారు, ఇప్పుడు బుక్‌లో ఉన్న డేటానే కరెక్ట్ అని జెప్పి. సో, మళ్ళీ సెర్చ్ చేయాల్సిందే గదా! సో, ఇలా చెక్ చేసుకోవడం మన బాధ్యత. ఇక్కడ మీకు ఎక్స్‌ట్రా డేటా గూడా ఇచ్చారు. లైక్ ఫైనాన్స్ కమిషన్ నార్మల్లీ టేక్స్ అబౌట్ 2 years to make the recommendations as per the clause 1 of Article 280 of the Constitution. The Finance Commission is to be constituted every 5th year or earlier. However, as the recommendation of the 15th Finance Commission cover the 6-year period up to 31st March 2026. సో ద 16th ఫైనాన్స్ కమిషన్ ఈజ్ ప్రపోజ్డ్ టు బి కన్స్టిట్యూటెడ్ నౌ అనమాట. సో ఇలా మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారు. ఇవన్నీ పాయింట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ పీడిఎఫ్తో పాటు ఇవి కూడా యాడ్ చేసుకోవడం బెటర్. సో ఇక్కడ చూడండి, ఇందాక పీడిఎఫ్ నుంచి స్టాటిక్ డేటా మొత్తం తీసుకొని దానికి అడిషనల్‌గా 16థ్ ఫైనాన్స్ కమిషన్‌కి చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు, ఇలా నేనే ఓన్‌గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అంటే పీడిఎఫ్ దొరికింది గదా అని జెప్పి దాన్ని మాత్రమే సోర్స్‌గా పెట్టుకోకుండా ఎక్స్‌ట్రా సోర్స్ ఏమైనా దొరుకుతదా అని గూడా చెక్ జేస్తూ ఉండాలి. లైక్ కొత్తగా ఏమొచ్చింది? ఇదే లాస్టా కాదా? ఇది ఆథెంటికేనా కాదా? అని చెప్పి మనం చెక్ జేసుకోవాలి. అది మన బేసిక్ బాధ్యత అన్నమాట. సో, ఆ తర్వాత బడ్జెట్ 25, 26 ఇలా రాసుకున్నాను నేను. నా నోట్స్‌లో ఎవ్రీథింగ్ ఏదైతే నాకు పర్టిక్యులర్ టైమ్‌లో అనిపిస్తదో దానికి సంబంధించిన నోట్స్ మొత్తం రాసుకుంటాను. ఇంకా నాది ఇండియన్ ఎకానమీ గూడా అయిపోలేదు. ఆల్రెడీ ఒక నోట్‌బుక్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి మళ్ళీ నేను షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇది బేసిక్‌గా ఓవరాల్ నోట్స్ అన్నమాట. అంటే ఒకవేళ స్టేట్‌మెంట్ వైస్‌గా గూడా వస్తే దీంట్లోకెళ్ళి వచ్చేలాగా చూసుకునేలాగా నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. సో, ఇది గ్రూప్ 1కి గూడా బాగా హెల్ప్ అయితదని జెప్పి ఇట్లా రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు షార్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దేనికి? మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉన్న ఎగ్జామ్స్ కోసం. సో, ఇప్పుడు ప్రిలిమ్స్‌కైతే ఇది ఓకే. బట్ మెయిన్స్‌కి వర్కౌట్ కాదు గదా! సో, అందుకని జెప్పి ఇలా ఫుల్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని, ఆ తర్వాత షార్ట్ నోట్స్ అన్నీ మళ్ళీ గ్రూప్ 2, 3, 4 కోసం మళ్ళీ ప్రిపేర్ చేస్తా. దానికోసం ఒక 10 పేజెస్, 20 పేజెస్‌లో వచ్చేలాగా నీట్‌గా చిన్న చిన్నగా రాసి పెట్టుకోవాలి. సో, ఇది అయిపోయింది. ఇంకా ఎకానమీ ఇలా రాసుకొని, ఇంకా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ దాంతో పాటే అని చెప్పా గదా! లైక్ క్యాలెండర్ క్వెషన్స్, క్లాక్ క్వెషన్స్ ఇవి నేను చాలా వీక్ అనమాట మ్యాథ్‌లో. అందుకనే వీటిని పట్టుకున్నాను. అంటే మొత్తం ఒకే సబ్జెక్ట్ గాకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేయడం బెటర్ అని చెప్పి. అంటే 25 మార్క్స్ మనకి ఇంగ్లీష్‌కి, 25 దీనికి అప్రాక్స్‌గా 20-25 మార్క్స్ అయితే వస్తాయి గదా! అన్నట్టు వీటికి సంబంధించినవి అండ్ ఆల్సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది అయిపోయిన తర్వాత అవి కంప్లీట్ చేయాలి. లైక్ టాబ్యులేషన్, బార్ గ్రాఫ్స్ ఇవన్నిటి నుంచి గూడా క్వెషన్స్ వస్తాయి. సో, అందుకని వీటిని వదిలేయడం వల్ల నాకు మేబీ మార్క్స్ తగ్గుతాయేమో. చాలామంది వీటిని 1 మినిట్‌లో చేసేసి ఫాస్ట్‌గా మార్క్స్ ఎక్కువ కొడతారు. సో, అందుకని చెప్పి అట్‌లీస్ట్ నాకు 1 మినిట్‌లో అయిపోకపోయినా లాస్ట్ మినిట్‌లో ఒక 10 క్వెషన్స్ అన్నా చేసేలా ఉండాలి కదా! అందుకని చెప్పేసి నేను వీటిని గూడా స్టార్ట్ చేశాను ప్యారలెల్‌గా. ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను హిస్టరీకి సంబంధించినయి అంటే అవి సెకండ్
ఏదైతే ఉందో దానిపైన కాన్సంట్రేట్ చేస్తా. లైక్ హిస్టరీ, పాలిటీ ఇవన్నిటిని. సొసైటీకి సంబంధించిన నోట్స్ నేను కొంచెం ఒక 10% ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా కంప్లీట్ చేయలేదు. అది కంప్లీట్ చేస్తా ఇవయిపోయిన తర్వాత. సో, థాట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. మీకు ఈ వీడియో గనుక నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ. బై బై.